రాష్ట్రంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రోజుకో అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు అమ్మవారు. ఇవాళ అమ్మవారి జన్మ నక్షత్రం సందర్భంగా ఆలయాలన్నీ రద్దీగా మారాయి. సరస్వతీదేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. అష్టాదశ శక్తిపీఠం అలంపూర్ శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో నవరాత్రి పూజలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇవాళ స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ జోగులాంబ ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి అఫీషియల్ గా గవర్నమెంట్ తరఫున నేను మరియు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అదేవిధంగా ఈ యొక్క సంస్థాన మరి వారసులైనటువంటి కృష్ణారావు గోపాల్ గారు వారు కూడా రావడం జరిగింది. మరి కళ్యాణం అంగరంగ వైభవంగా ఈరోజు చేసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ అవ్వడం ఏదైతే ఉందో ఫౌండర్ ట్రస్టీస్ మాకు గద్వాల సంస్థానం నుంచి మాకు చాలా హ్యాపీగా ఉంది. మరి వాళ్ళు ఉంటే వాళ్ళ సొంత ఇల్లులాగా టెంపుల్ని చూసుకునే అవకాశం ఉంటుంది. కేవలం ఈ కమిటీలు మాత్రం టైం అయిపోయిన తర్వాత కొత్త కమిటీలు వేయడం జరుగుతుంది. వరంగల్ భద్రకాళి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారు సరస్వతి రూపంలో దర్శనమిచ్చారు. ఇవాళ అమ్మవారి జన్మ నక్షత్రం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. భద్రకాళి దేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శంకరాచార్యుల వారు లేకపోతే మనమంతా బౌద్ధ మతాన్ని స్వీకరించి ఉండేవాళ్ళం. ఇవాళ విద్యారణ్యుడికి జన్మనిచ్చిన నేల తల్లి ఏ విద్యారణ్యుడిని లోకానికి అందించిందో ఆ జగన్మాత భద్రకాళి ఆమెను ఆరాధించడం వల్ల, సరస్వతి రూపంలో దర్శనం చేయడం వల్ల సకల విద్యలు మనకు సమకూరుతాయి. నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. సరస్వతీ దేవికి ప్రత్యేకంగా కుంకుమ పూజలు చేశారు. చిన్నపిల్లలకి అక్షర శ్రీకార పూజలు చేశారు. నుంచి వస్తున్నాం మేము నవిపేట నుంచి. మాకు దర్శనం కాదు అనుకున్నాం మేమైతే, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అంత నార్మల్గానే ఉంది. ఇక్కడ జనాలను చూసి మేము అక్కడ భయపడ్డాము. మన వాటర్ ఎక్కువ ఉండడం వల్ల మేము అవుతుందో కాదో, రోడ్లు బంద్ చేస్తారో ఏదో అనుకున్నాం. కానీ వచ్చిన తర్వాత అమ్మవారు అన్ని కరుణించింది, అన్ని దర్శనం బాగానే అవుతుంది. బాసర ప్రసిద్ధమైన దేవాలయం కాబట్టి మా బాబుకి అక్షరాభ్యాసం చేర్చడానికి వచ్చాము. ఇప్పుడు అమ్మవారి మూల నక్షత్రం కావున మంచి రోజని భావించి అందరం ఇక్కడికి దర్శనం చేసుకోవడానికి వచ్చాము. అక్షరాభ్యాసం అయింది, బాగానే అయింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయం నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక శోభ సంతరించుకుంది. 8వ రోజు రాజరాజేశ్వరి దేవి అమ్మవారు కాళరాత్రి అలంకరణలో దర్శనమిచ్చారు. అమ్మవారికి వేద మంత్రాలతో మహాభ్యగనం, చతుషష్ఠి ఉపచార పూజలు గావించారు. నాగిరెడ్డి మండపంలో గాయత్రి జపాలు, హోమం, పరివాహ దేవత అర్చనలు, పారాయణాలు, దేవీ భగవత పురాణ ప్రవచనాలు నిర్వహించారు. మూలా నక్షత్రం సందర్భంగా అద్దాల మండపంలో సరస్వతీ దేవికి పుస్తక పూజలు చేశారు.